సొంత వాక్యాలు. సయ్యాటలాడు అంటే కూడి ఆడు. విహారయాత్రలో నేను నా స్నేహితులతో సయ్యాటలు ఆడాను. కల్లోలం అంటే అలజడి అనే అర్థం. దీనికి సొంత వాక్యం వచ్చేసి కొందరు వ్యక్తులు కల్లోలాన్ని సృష్టిస్తూ కాలం గడుపుతారు. వెనుకాడరు అంటే వెనుకంజ వేయరు. మా తల్లిదండ్రులు చదువు విషయంలో మా వసతుల విషయంలో వెనుకాడరు. దిక్కుతోచినప్పుడు పెద్దలు పిల్లలకు సలహా ఇస్తారు. ఇక వాటికి ఇక్కడ సొంత వాక్యాలు రాసాము. నానార్థాలు. ఉదయం ఉదయించడం, సృష్టి, ఆశ, దిక్కు, కోరిక, అభ్రము, మేఘము, స్వర్గము. పర్యాయ పదాలు. మురళీ రవము మానసిక ఆహ్లాదాన్ని ఇస్తుంది. రవము అంటే ధ్వని, రొద. కృపానము కత్తి, ఖడ్గం. జలది సముద్రం, సాగరం. జెండా పతాకం, ధ్వజము. లంఘించాడు దాటు, దుముకు. విడదీసి సంధి పేరు రాయండి. జగమెల్ల జగము ప్లస్ ఎల్ల జగమెల్ల ఉకార సంధి. సయ్యాటలాడెను సయ్యాటలు ప్లస్ ఆడెను సయ్యాటలాడెను ఉకార సంధి. దారినిచ్చిరి దారి ప్లస్ ఇచ్చిరి దారినిచ్చిరి ఇకార సంధి. ధరాతలమెల్ల ధరాతలము ప్లస్ ఎల్ల ధరాతలమెల్ల ఉకార సంధి. దిశాంచలము దిశ ప్లస్ అంచలము దిశాంచలము సవర్ణ దీర్ఘ సంధి. శ్రవణాభ్రము శ్రావణ ప్లస్ అభ్రము శ్రావణాభ్రము సవర్ణ దీర్ఘ సంధి. మేనత్త మేనా ప్లస్ అత్త మేనత్త అకార సంధి. విగ్రహ వాక్యాలు. కాకతీయుల కంచు గంట. కాకతీయుల యొక్క కంచు గంటలు షష్ఠి తత్పురుష సమాసము. కళ్యాణ గంటలు కళ్యాణము కొరకు గంటలు చతుర్థి తత్పురుష సమాసము. బ్రతుకు తోవ బ్రతుకునకు తోవ షష్ఠి తత్పురుష సమాసము. మహారవము గొప్పదైన రవము విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసము. వికార ద్రంష్టలు వికారమైన ద్రంష్టలు విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసము. కాంతి వార్ధులు కాంతి అనేడి వార్ధులు రూపక సమాసము. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం సంభావన పూర్వపద కర్మాధారయ సమాసము. మత పిశాచి మతం అనేడి పిశాచి రూపక సమాసము. నెక్స్ట్ ఏంటి? చేకనుప్రాస అలంకారం. చేకనుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే ప్రయోగించబడితే దాన్ని చేకనుప్రాస అలంకారం అంటారు. నీటిలో పడిన తేలుతుందా. ఇక్కడ తేలు అంటే జంతువు, ఇక్కడ తేలు అంటే నీటిపైన తేలుతుందా అని అర్థం. అరటి తొక్కరాదు. తొక్క అంటే పొట్టు, తొక్కరాదు అంటే దానిపై కాలు వేసి తొక్కరాదు, తొక్కితే కింద పడిపోతాం. నిప్పులో పడితే కాలు కాలుతుంది. కాలు అంటే మన కాలు కాలుతుంది అంటే పొక్కులు అనేటివి వస్తాయి. తమ్మునికి చెప్పు తెగిపోకుండా నడుపుమని. తమ్మునికి చెప్పు అంటే తమ్ముడికి మాట చెప్పు అనే అర్థం. ఇక్కడ చెప్పు అంటే కాళ్ళకు వేసుకునే చెప్పు. ఇక్కడ చేకనుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే హల్లుల జంట వెంటనే అర్థభేదంతో ప్రయోగించబడితే దాన్ని చేకనుప్రాస అలంకారం అంటారు.